మీరు చెప్తా ఉన్నారు కదన్న, పట్టుకునే కళాలు గన్నులైతే పరిస్థితి ఏంటి అని. 46 జీవోలు బాధాప్త మీటింగ్నే అన్నారు ధర్నాల. అవును. వాళ్ళు ఎట్లున్నారు తెలుసా? 46 ఒరిజినల్ 46 జీవోలు రేవంత్ రెడ్డికి వాళ్ళు చూస్తే అర్థమయ్యేది. ఆ రోజు పొద్దుగాల రాత్రంతా ప్రయాణం చేసిన ఆదిలాబాద్కి వెళ్ళి మంచిర్యాలకి వెళ్ళి రాత్రంతా ప్రయాణం చేసి చక్కగా ఇందిరా పార్క్ కాడ వచ్చి కూర్చుండు. అక్కడ పక్కనే పనులు తోముకోరు, టిఫిన్ చేయలే, ఏం చేయలే, అట్నే కూర్చుని సాయంత్రం దాకా లేచి నిలవాలి. ఇది అరే మనుషులా రాక్షసులా అనుకున్నా. మార్నింగు 9 o'clock 10 o'clockకి వెళ్ళి ఈవినింగ్ 5 6 o'clock వరకు వాళ్ళు లేచి నిలవాలే, వాళ్ళు కూర్చొనే ఉన్నారు. ఒక నీళ్ళు తాగాలి, ఏం తాగాలి, ఏంది వీళ్ళు అంతా చేసిన అంటే టీఎస్ఎస్పి వన్ ట్రైనింగ్ అక్కడ కాదు, వాళ్ళు అసలు ట్రైనింగ్ చేసిండ్రు. 46 జీవో నేను ఇంత బాగా చెప్పుకున్నా. దీని గురించి ఏమున్నది, మీ కెమెరాలో లక్షల మంది చూస్తారు. అసోంటి ట్రైనింగ్ చేసినోని రేపు వానికి నౌకరు రాకుండా ఖాళీగా పోతే పరిస్థితి ఏంది? 90% ఎవరికి మందు అలవాట్లేదు. నేను చూసినా నాకు ఎవరు ఒక సిగరెట్ అలవాట్లేదు. సిన్సియర్గా చదువుకున్నటువంటి గట్టిగా ఉన్నారు. ఒక్కొక్కడు ఎట్లున్నారు, రాళ్ళ లెక్క ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి నువ్వు పుసుపుసుగా నువ్వు 70 మార్కులు వచ్చినావు, 80 మార్కులు వచ్చినావు, వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి తిడతా అంటారు, నువ్వు మా క్యాంటీన్గా మాట్లాడుతాను. వాళ్ళు భలేమే ఉండదు. ఒకడైతే మొత్తం ఇట్లా డ్రగ్ అడిక్ట్ ఉన్నాడు, మా గురించి మా క్యాంటీన్ ఎందుకు మాట్లాడుతున్నావు, ఊగుతుండాడు కొయ్య బొమ్మలు ఊగినట్టు. అరే నువ్వు ఏం ఉరుకుతావురా బాబు, వాడెట్టున్నాడు, వీళ్ళు ఎట్టున్నారు అంటే పొజిషను ఎవరు రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అని జపాన్తో ఒక సామెత ఉన్నది అన్నట్టు. ఆడ ఇండస్ట్రియల్గా వాళ్ళు పెరగడానికి ఆ సూత్రమే. పిన్ను తయారు చేసే పిన్ను దగ్గర నువ్వు టీఎస్ఎస్పి పోలీస్ అని అంటే వారు ఎప్పుడు ఏ రాత్రి ఆ రాత్రి ఎట్లా ఉరకాలి, వాడు ఎందుకో మనిషిని వేసుకొని ఉరకాలి. వీళ్ళు ఉరుకుతారా? వీడిని మనం వేసుకొని ఉరకాలి. 46 జీవో అనేది రాజకీయాలకు ఓటు బ్యాంకు గురించి మనం చూడకుండా తక్షణం రద్దు చేసి పడేయాలి. నువ్వు ఓటు బ్యాంక్ కోసం చూస్తూ సీమాంధ్రాల ఓట్ల కోసం మనం చూసుకుంటుండొచ్చు, మనకు అవసరం లేదు. టక్కున ఫుల్ మార్క్స్ ఫుల్ ఇచ్చేసేయాలి. కాకపోతే వాళ్ళకు ఇంకో పోలీసులు ఇచ్చుకో, వాళ్ళకు తెలంగాణ పోలీసులు ఇచ్చుకో, పోలీస్ స్టేషన్లో అందులో చేసుకో. అక్కడ ఎచ్చటైనా పని చేయదు, ఇంత బొర్రలు వేసుకొని కూడా పని చేయొచ్చు. కానీ టీఎస్ఎస్పీలా అట్లా పని చేయరాదు. ఖచ్చితంగా టఫ్ పోలీసు ఉండాలి. నేను చూసిన 46 జీవోలు గట్టి ఉండాలి. ఇది 46 ఉద్యమం అనేది మీకు బయటికి కనిపించింది అన్న. అయితే నిన్న కాక మొన్న మనకు గ్రూప్ 4 జనరల్ ర్యాంక్ ఇప్పుడు నా ప్రత్యేకత ఒడగొట్టే 46 జీవోలే మద్దతు ఇచ్చారంటారా మీకు? మొత్తం అంతా అదివరకే నేను వాళ్ళతో ఉన్నా, అదివరకే వాళ్ళతో ఉన్నా. వాళ్ళు 46 జీవో వాళ్ళు నా ప్రత్యర్థిని బొందబెడతారు. 46 జీవో 317 ఇది రెండు ప్రత్యర్థి నా ప్రత్యర్థిని బొందబెడతారు. వీళ్ళిద్దరికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తాను. అవుట్ రైట్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను. వాళ్ళని నమ్ముతారు. ఇవాళ కూడా నా ఫోన్లు చేశాను, నా మీద నమ్మకం వాళ్ళకు. ఆల్రెడీ వాళ్ళకు ఫిజికల్ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి. కానిస్టేబుల్ అభ్యర్థులకి ట్రైనింగ్ కూడా వెళ్తూ ఉన్నారు. ఎట్లా అన్న మీ ఉద్యమం ఎట్లా ముందుకు పోతుంది అనుకుంటున్నారు మీరు? టీఎస్ఎస్పి పోలీసు, అది కానిస్టేబుల్ ట్రైనింగ్ కాదు. అది వీళ్ళు అంటే జీవో నెంబర్ 46 అనేది అన్నిటికీ కూడా ఇంప్లిమెంట్ అయిపోతుంది కదా, ఒకదానికి పర్టిక్యులర్. అవును, ఇప్పుడు ప్రభుత్వం అది ప్రభుత్వం ఇది అవుతుంది. అది సుదీర్ఘ పోరాటం ఉంటుంది, దాని మీద ఫైట్ ఉంటుంది, అదే అంత దాని మీద కొట్టాట ఉంటుంది. వాళ్ళు అంత ఈజీగా వాళ్ళని మనం వదులుకోలేం. వాళ్ళని ఖచ్చితంగా 46 జీవో అవసరమైతే ఒక 10 రాష్ట్రాలను మనం సంప్రదించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ మొత్తం సవరించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ తెలంగాణ కొత్తగా వచ్చిన అందరిని అవలా బనాయించి ఈ జీవో దాదాపు 14 రాష్ట్రాలను ఒప్పియాల్సి వస్తుంది, 10-15 రాష్ట్రాలను ఒప్పించి అది చేసుకోవాల్సి వస్తుంది. 46 జీవో ప్రభుత్వం ఇక్కడ లోకల్లో చేసుకున్నట్టు అమెండ్మెంట్, దానికి రద్దు చేయొచ్చు. ముఖ్యమంత్రి తీసేసి ఫస్ట్ వాళ్ళని చేయాలి, లేకుంటే ఇబ్బంది అవుతుంది. రేపు వాళ్ళు సీమాంధ్ర ఓట్ బ్యాంకు ఎక్కువ ఉన్నారు, మన నష్టం అవుతుందేమో అనుకుంటే దాని నష్టం కంటే మనకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. అట్లా రాజకీయంగా ఆలోచించిన ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు ఏం ఊకోరాదు. గురుపోతులు అంత కోపం మీద ఉన్నారు ఒక్కొక్కడు. అయితే మొన్న మనకు జేఆర్ఎల్ వచ్చిందన్న గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని. మనం చూసినాం ఎలక్షన్స్కి ముందు హైకోర్టు ఒక మొట్టికాయ వేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని.
గ్రూప్ 4లో కూడా పేపర్ 1లో దాదాపు 900 పైచిలుకు ఓఎంఆర్ షీట్స్ ఎక్కువ వచ్చాయి, సెకండ్ పేపర్లో 172 ఓఎంఆర్ షీట్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళు అప్పటికి ఫైనల్కి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నీ క్యాన్సిల్ అయితే పూర్తిగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుందని విద్యార్థులందరూ కూడా అనుకున్నారు. మరి ఈరోజు ఏకంగా రిజల్ట్సే ఇచ్చారు. ఒక చిన్న లాజిక్ అన్న, టీఎస్పీఎస్సీ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అందులో భాగమైనటువంటి గ్రూప్ 4 ఒకటే ట్రాన్స్పరెంట్గా జరిగిందా అంటే మేము ఎట్లా నమ్మాలి అని కొంతమంది నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. ట్రాన్స్పరెంట్ ఏది కూడా జరగదు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి వదిలేస్తుంటే ఈ అనుమానాలన్నీ బలపడతలేవా? మరి ఎట్లా రిజల్ట్స్ ఇచ్చిందండి కాంగ్రెస్ పార్టీ? అవునమ్మా, నేను అదే అంటున్నా. నన్ను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా చూడకు, నన్ను మామూలు మనిషిగా చూడు. జనార్దన్ రెడ్డిని క్లీన్ చీట్ ఇచ్చి వదిలేసినప్పుడే ఇవన్నిటికీ వైట్ వచ్చేసింది. ఇందులో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇందులో జనార్దన్ రెడ్డిని కానీ కొంతమంది కాపాడనికి కానీ అదివరకు ఈ అవినీతిలో పాల్పడ్డ వాళ్ళను కవిత బాగా ఎగురుతుంది కదా, కవిత పాత్ర ఉందని అంటున్నా. కవిత పాత్ర ఉందా? ఖచ్చితంగా కవిత పాత్ర ఉన్నది ఇలా టీఎస్ఎస్పీ స్కామ్లో. దాని గురించి ఎందుకు మాట్లాడేది? పాత వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి, నేను ఏదో ముత్యం లెక్క వస్తా బయటికని ఎంక్వైరీ చేయమని ఎందుకు అంటలేదు? 2014 ఇయాల్టి వరకు టీఎస్పీలో జరిగిన ప్రతి ఎగ్జామ్ స్కామే. అన్నీ రద్దు చేయాలంటున్నా. గంట చక్రపాణి కానీ వీనిద్దరిని జైలుకు పంపాలి. జనార్దన్ రెడ్డి అంటుంది ఎంక్వైరీ చేయాలి, అందులో ఉన్న సిబ్బంది పైన ఎంక్వైరీ చేయాలి. నేను పంపుతా, నేను హోంమంత్రిని కదా ఇప్పుడు. ప్రభుత్వం నేను హోంమంత్రిని కాదబ్బా. ఇప్పుడు మీరు కంకణం కట్టుకొని వచ్చిండ్రా దీన్ని అతను కంకణం ప్రభుత్వం తిట్టిపోయింది లేదన్నా చెప్పేటువంటి మీరు. అవునమ్మా, ఇగో నేను రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టుకున్నా తెలుసా? ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్ద రాష్ట్రాలు 7 కోట్ల జనాభా, సోమవారంకి వెళ్ళి శుక్రవారం దాకా రోజు ఒక 2000 మంది కామన్ మ్యాన్ కలిసేది అదే ఆఫీస్లో కలిసేది. ఇంతంత రాష్ట్రం పెట్టిన ముఖ్యమంత్రి గంట కలిస్తే ఏమవుతుంది? ప్రజాప్రభుత్వం అంటే ప్రజలను రాజు కలిస్తే ప్రజాప్రభుత్వం అవుతుంది. రాజు ప్రజలను కలవకుండా ప్రజాప్రభుత్వం టైటిల్ ఇచ్చి ఇది ప్రజాప్రభుత్వం అంటే ఎట్లా నడుస్తుంది? అంటే బాధ్యతలు ఒకటి చెప్పున్నామ్మా, మీరు కంకణం కట్టుకొని ఇవాళ ప్రభుత్వాన్ని తిట్టిపిచ్చి ఇక జడ్జాడు ఖచ్చితంగా పచ్చిగానే మాట్లాడతాను. నేను ఏ జవాబు చెప్పిన మీరు అట్లా మాట్లాడమే మాకు కూడా కావాలన్నా. ఎవరైతే నిక్కాసుగా మాట్లాడతారో వాళ్ళని ప్రశ్నలు అడగగలుగుతారు. అది అర్థమైందా? రోజు కలిస్తే ఏమవుతా అని చెప్పండి. పబ్లిక్ని కలిస్తే ఏమవుతుంది? రోజు కలిస్తే ఏమవుతుంది? రోజు కలవంగా మనకు కోపం తగ్గుతుంది. ముఖ్యమంత్రి రోజు కలవాలి పబ్లిక్ను, డైలీ కలవాలి, తప్పేం లేదు. కలవకపోవడం అనేది దాన్ని ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వం పేరు పెడితే మీ జనాన్ని కలవాలి, ఇది ఎక్కడ న్యాయం ఇది? కాబట్టి నాకు తెలిసిన వల్ల ఎవరి మీద యాక్షన్ ఉండదు, ఇట్నే నడుస్తూ ఉంటుంది. ఒకటే కదా, అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని ప్రజల దృష్టి పడితే రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మీరు అన్నటువంటి 17 స్థానాలు ఏదైతే గెలుస్తాం అంటున్నారో అవి ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు నేను ఒకటే లాజిక్ చెప్తా, మీరు ఇద్దరు ఒకటి అన్నారు. మేయా కృష్ణారెడ్డి అనేటోడు దొంగ అని బీజేపీ వాడు అన్నాడా, కాంగ్రెస్ వాడు అన్నాడా, బీఆర్ఎస్ వాడు అన్నాడా? ఏ పార్టీ వాడు అన్నాడు చెప్పండి? కమ్యూనిస్ట్ పార్టీ వాడు అన్నాడా, సిపిఐ వాడు అన్నాడా, సిపిఎఫ్ అన్నాడా? మీరే అన్నారు. మీరు తప్ప ఎవరు అనలేదు సార్. నేను తప్ప ఎవరు అనలే కదా, వీళ్ళిద్దరు ఎవరు అన్నారా? లేదు. మరి ఎవరైనా ఒకటే, వాళ్ళిద్దరిని ఎందుకంటావు నువ్వు? మేయా కృష్ణారెడ్డి ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ప్రతి ఒక్కరు కవిత కరెక్ట్ చెప్తున్నారంటే ఆ దగ్గర ఉండి ఎక్కించినట్టే కదా. అంతే కదా, అంతే. ఆమె చూస్తే ఆమె దిగుతున్నట్టుంది, వీళ్ళు ఎక్కినట్టుంది అదే ఫ్లైట్. మేయా కృష్ణారెడ్డి ఫ్లైట్ వీళ్ళంతా తిరిగేది. కాబట్టి ఎటు పోయినా అప్రమత్తంగా నేను ఎమ్మెల్సీ నిలవాడికి ఇప్పుడు నేను చెప్పిన జవాబులన్నీ కారణాలు. ఇవన్నీ మీద ఖచ్చితంగా కొట్లాడతారు రేపు, ఎక్కడ కూడా అన్కాంప్రమైజ్ కొట్టాలి. అందుకని నాకు వాళ్ళకెళ్ళి తీసుకునే ఏ పదవి కూడా నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళ మీద నేను కొట్లాడతాను ఖచ్చితంగా. మేయా కృష్ణారెడ్డి అని పేరు తీసి మాట్లాడతాను, మహోంస రామేశ్వరరావు పేరు తీసి మాట్లాడతాను,
పొట్టరం కానీ అందరి పేర్లు తీస్తా ఒక్కొని గుంజుతా బయటికి. ఇంకో 3-4 రోజుల్లో కేసు మీకు సెన్సేషనల్ కేసు మీకు వినబడతాయి 3-4 రోజులలో వింటా ఉండరు. ముందే చెప్తారు మీకు అన్ని. వినడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లా చెప్పారు కదా. అది ఆ సెన్సేషన్ అంటే సెన్సేషన్ లెక్కనే ఉండాలి. సరేనా, చాలా విలువైన సమాచారాన్ని మీరు అందించారు. అయితే ఇప్పుడు ఈ వేదిక ద్వారా మీకు కాదు మీ ఓటు ఎవరికి ఇస్తానో రేపు అది చెప్పరు. ఎవరు? నేను ఎమ్మెల్సీ ఓటు లేదా నీకు? నేను నిక్కాసుగా నిరుద్యోగిగా ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోరాడడం జరిగింది, ఇప్పటికి కూడా మీరు పోరాడినట్టే మరి మీ అంత మేధావితనంగా అంత పెద్ద మీకు వేస్తామా అనంటే ఇప్పుడే తెలిసింది కదన్నా. మేము కూడా వెనక ముందు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఎవరు నిజంగా ఉంటే వాళ్ళకి ఓటు ఖచ్చితంగా వేస్తాం. సరే మీరు మీ టీవీ వాళ్ళకి వేసుకుంటారు. లేదు లేదన్నా, మీకు ఖచ్చితంగా మన నిరుద్యోగుల సపోర్ట్ ఉంటుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఇలాంటి పార్టీలో ఉన్నా మీరు పదవులు తీసుకోవడానికి రెడీగా లేరు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఇంత సమాచారాన్ని మాకు కూడా అందించారు. థ్యాంక్ యూ.